హాయ్ ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీకి కావాల్సింది 5 నిమిషాల్లో ఈ చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది. మీకు ఎక్కడైనా బాక్సుల్లో కానీ అన్నిట్లకి బాగుంటుంది. చక్కగా ముందుగా 2 పెద్ద ఉల్లిగడ్డలు తీసుకుని బ్రౌన్గా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఉల్లిగడ్డలని ఇట్లా ముందు నేను ఉల్లిగడ్డలు తీసుకున్నా, బాగా ఫ్రై చేసేసి పక్కన పెట్టుకుందాం. 2 ఉల్లిగడ్డలని ఇట్లా చేసి పక్కన పెట్టుకున్నాం. తర్వాత ఒక బౌల్ తీసుకుని 300 గ్రాముల చికెన్ తీసుకుని చక్కగా పెరుగు, ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ, గరం మసాలా కలిపి పక్కన పెట్టుకోవాలి. పెరుగు 1/2 కిలో వేయాలి, బాగా వస్తుంది. 300 గ్రాములు చికెన్ తీసుకున్నా. ఇది కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత నానాలు బాగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ వేయాలి. మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు, నేనైతే ఆయిల్ వేసిన. మీరు నెయ్యి వేసుకుని అది కాగే లోపల బియ్యం 2 గ్లాసులు తీసుకుని ఉల్లిగడ్డలు, పచ్చిమిరకాయలు తరిగి ఆయిల్ కాగింది కదా అందులో వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు చెక్క, లవంగ మొగ్గలు, యాలక్కాయలు, సాజీర అన్నీ, గరం మసాలా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కలిపాక 2 స్పూన్లు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్నాక అవి కొంచెం బ్రౌన్ వచ్చాక ఈ 300 గ్రాములు చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా అది అందులో వేసి బాగా కలిపి చిన్న మంట మీద మూత పెట్టేయండి. ఇప్పుడు 2 గ్లాసులు బియ్యం తీసుకున్నా. దీంతో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసులు బియ్యం తీసుకొని పక్కన పెట్టుకున్నాను. బాస్మతి రైస్ తీసుకున్నా నేనైతే. అవి కడిగి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు 2 బాస్మతి బియ్యానికి 3 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. ఎక్కువ వేసినా మెత్తగా అయిపోతుంది. 3 గ్లాసులు వాటర్ తీసుకుని 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులు వాటర్ తీసుకున్నా. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులు వాటర్ తీసుకుని ఇది బాగా ముక్క పట్టేసింది. ఇప్పుడు ఆ జ్యూస్ అంతా ముక్కకు పట్టింది కదా, ఇప్పుడు ఆ కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేయండి. ఇంకా కొలత కరెక్టే తీసుకున్నాం కాబట్టి ఇంకా అందులో వేసేయడమే. వేసి అందులో కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఈ 3 విజిల్, 2 విజిల్ మట్టుకు పెద్ద మంట మీద రావాలి, 1 విజిల్ మట్టుకు చిన్న మంట మీద రావాలి. రైతా కూడా 1 కప్పు పెరుగు తీసుకుని చిన్న ఉల్లిగడ్డలో ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నాను. అది పక్కన పెట్టేసి ఇందులోకి చాలా బాగుంటుంది ఇట్లా రైతా. ఈ లోపల 3 విజిల్లు అయితే వచ్చేసినాయి. చూడండి ఎంత బాగుందో బిర్యానీ అయితే. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి తప్పనిసరిగా, చాలా టేస్ట్ ఉంటుంది. అన్నం కూడా బాగా పొడిపొడిలాడుతూ చక్కగా వస్తుంది. ఇట్లా తీసుకుని పైదంతా తీసి ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకున్నాను కదా ఆనియన్స్, ఫస్టే ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర తరిగి అందులో మధ్యలో వేసి మళ్ళీ ఈ బౌల్లోకి తీసుకున్న అన్నం ఇందులో వేసేయాలి. వేసి మూత పెట్టి మళ్ళీ కుక్కర్ మూత పెట్టి 1 నిమిషం స్టవ్ బంద్ చేసేసాను. మళ్ళీ కుక్కరు మూత పెట్టి ఒక 10 నిమిషాలు చల్లారేదాకా ఉంచాలి. అంతే. అది పక్కన పెట్టుకున్న అన్నాన్ని మళ్ళీ దాని మీద వేసేసి మూత పెట్టిన. చక్కగా పలుకు ఎట్లా వచ్చిందో చూడండి, చాలా బాగుంటుంది. ఇట్లా కుక్కర్ చల్లారాక ఇట్లా తీసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. మీరు కూడా ఇట్లా 5 నిమిషాల్లో ఈ బిర్యానీ చేసి ఎంతో టేస్ట్గా ఉంటుంది. వడ్డించండి, మిమ్మల్ని మరీ అడుగుతారు ఎట్లా చేశారని. చాలా టేస్ట్ ఉంటుంది ఇదైతే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్